హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు న్యూట్రీ గైడ్ డైలీ. ఈరోజు ఐస్ గురించి డీటెయిల్స్ ఇస్తాను. ఐస్ దేనికి వాడతాం? జ్యూసెస్కి, షేక్స్కి, ఇంకా కూల్ వాటరు, ఇలాంటివన్నీ కూడాను కూల్గా తీసుకోవడం దేంట్లో అయితే ఇష్టపడుతుంటామో దీనికంతా ఎక్కువ ఐస్ వాడుతూ ఉంటాం. సో ఐస్ అనేది నిజంగా అయితే ట్రాన్స్పోర్టేషన్ కోసం, కొన్ని పదార్థాలు చెడిపోకుండా ఉండడం కోసం వాడతారు కదా. దీన్ని మనం ఇన్నర్ బాడీకి ఇస్తున్నాం. ఇన్నర్ బాడీకి ఐస్ కూల్ ఐటమ్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూల్ వాటర్ తాగేటప్పుడు గొంతులో మనకి సన్న వెజల్స్ ఉంటాయి, రక్తనాళాలు, ఇవన్నీ కూడాను అన్హెల్దీ అవుతాయి. దీనివల్ల మనకి టాన్సిల్స్, గొంతు నొప్పి, జలుబు ఇలాంటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి పొట్టలోకి వెళ్ళిన తర్వాత కూల్గా ఉండే ఐటమ్స్ ఏం చేస్తాయి? పొట్టలో ఉన్న రక్తనాళాలని పాడు చేస్తాయి. సో దీనివల్ల జీర్ణక్రియ సరిగా పనిచేయదు. ప్లస్ టోటల్ శరీరంలో మొత్తంలో కూడాను రక్తనాళాలు, ఏవైతే మన నాడీ వ్యవస్థ ఉందో ఇదంతా కూడాను స్లో అయిపోవడం జరుగుతుంది ఐస్ కూల్ ఎక్కువ తీసుకోవడం వల్ల. సో డైజెషన్ సమస్య వస్తుంది, దీనివల్ల కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి, ఎప్పుడైతే మన శరీరం మొత్తం నాడీ వ్యవస్థ స్లో అవుతుందో, రక్తనాళాలు పనిచేయడం తీరు తగ్గుతుందో, ఆటోమేటిక్గా హార్ట్కి, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. సో దీంతో పాటు మన టోటల్ బాడీ పని తీరు తగ్గుతుంది. మెటబాలిక్ సిస్టమ్ అంటాం కదా, స్లో అయిపోతుంది. దీనివల్ల మీకు తెలుసు, చాలా సెన్సిటివ్ నర్వ్ సిస్టమ్ ఉంటుందండి. కావచ్చు, ఈ ఫేస్ లో చాలా సెన్సిటివ్ నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడాను ఇబ్బంది అవుతాయి, అన్హెల్దీ చేస్తాయి. ప్లస్ స్కిన్ పొడిబారిపోవడం ఎక్కువ ఉంటుంది, డ్రై స్కిన్ వచ్చేస్తుంది. వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వచ్చే సమస్యలు ఇవన్నీ. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్లో ఐస్ వేసుకోవడం. సో దీనివల్ల రెగ్యులర్గా కూల్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల టీత్ సమస్య వస్తుంది. మన పళ్ళ పైన నేచురల్గా ఉన్న ఎనామిల్ ఏదైతే ఉందో ఇది దెబ్బతింటుంది. సో దీనివల్ల మనకి టూత్ అంతా కూడాను సెన్సిటివిటీ పెరిగిపోతుంది. సో దీనివల్ల మనకి జివ్వు మనడం, టీత్కి సంబంధించిన సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఐస్ వాడడం తగ్గించుకోండి, కూల్గా తీసుకోవడం తగ్గించుకోండి. సో న్యాచురల్గా మనం ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఏదైనా కూడా